హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మనం చూస్తాము. ఫస్ట్ నేను 2 kgs చికెన్ తీసుకొని పెద్ద సైజ్ బిర్యానీ వాళ్ళకి చెప్తే బిర్యానీకి అని చెప్తే ఇలా పెద్ద సైజ్ ముక్కలు కట్ చేస్తారు. అది తీసుకొని వచ్చి 2 times వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ ఒక 3 tablespoons అల్లం పేస్ట్, 3 tablespoons సాల్ట్, ఒక 6 spoons ఏమో కారము, ఒక 3 tablespoons ఏమో మసాలా వేసాము. ఇంకా చికెన్ 2 kgs తీసుకున్నాను కదా, దానికి 1/2 kg పెరుగు వేసి 1/2 kg మొత్తం వేసేస్తున్నాను. చూడండి, పెరుగు ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది. దీన్ని ఇదంతా మిక్స్ చేసేసుకొని నీట్గా ముక్కలకి పట్టేట్టు మిక్స్ చేసి ఒక 10 minutes వరకు మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక 3 hours వరకు పక్కన పెట్టేసేయాలి. మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసేసుకొని 3 hours వరకు పక్కన పెట్టేసేయాలి. అప్పుడే పీసెస్కి ఈ మసాలా, కారము, పెరుగు, అల్లం పేస్ట్, సాల్ట్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసేసుకుందాం. చికెన్ బిర్యానీ అనేసరికి మా పాప కూడా వచ్చిందండి మాట్లాడడానికి మీతోని. అది కలిపేస్తేను మంచిగా గ్రేవీ వస్తుంది అన్నమాట. 3 minutes అలా పక్కన పెట్టేయాలి. కొద్దిసేపు అయినాక 3 hours మూత పెట్టేసేయాలండి. చికెన్ బాగుంటుందండి. ఆ చికెన్ గ్రేవీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేసింది. కారం వేసాం కదా, ఎక్కువ స్పూన్స్ 6 spoons ఎలా వస్తుందో గ్రేవీ మనం ఇలా మంచిగా వస్తుంది. గ్రేవీ ఇలా ఫ్రై చేసామనుకోండి ఉడుకుతుంది, మంచిగా గ్రేవీ వస్తుంది, మంచిగా ఉంటుంది, చక్కగా వస్తుంది. చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ ఉంటుంది. చికెన్ బిర్యానీ చాలా చాలా మంచిది. ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. రోజు చేసుకోవచ్చు. మొత్తం ఇలా నీట్గా కలిపేసుకున్నాం కదా, ముక్కలకి పట్టేట్టు మసాలా, పెరుగు అంతా కలిపేసుకున్నాము. ఈ తర్వాత అంతా సెటిల్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎందుకు వేయాలంటే మనం కింద చికెన్ కిందకి సెటిల్ అయిపోయిన తర్వాత ఉడికే అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. అందుకే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 hours మ్యారినేట్ చేసేసుకుందాం. అప్పుడు మనకి చక్కగా వస్తుందన్నమాట. మళ్ళీ మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 hours పక్కకు పెట్టేసేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుంటే ఇలా మంచిగా చక్కగా చిట్టి ఉడుకుతుంది, మంచిగా చక్కగా మాడకుండా ఉంటుంది. కింద చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనము చికెన్ కలిపెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకున్నాం కదా, 3 hours అయింది, మంచిగా నానిపోయింది. చూడండి, 3 hours అయిందండి, మంచిగా నానిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ చేసేసుకుందాం. మనము 2 kgs చికెన్ తీసుకున్నాం కదండి, 1.5 kg రైస్ తీసుకున్నాను నేను. చూడండి, 1/2 hour అయింది. మంచిగా 2 times వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టేసుకున్నాను. మంచిగా నానిపోయింది. ఇంకా మనం స్టార్ట్ చేసేసుకుందాము.
నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదండి, నార్మల్ మన రైస్ మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా అదే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాము. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి సన్నగా స్లైసెస్గా చేసి పెట్టుకున్నానండి. 3 తీసుకున్నాను పెద్దవి. ఒక 6-7 పచ్చిమిర్చి మధ్యలకు కోసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఇది రైస్లోకి కర్రీలోకి కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది పుదీనా అండి, రైస్లోకి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకున్నానండి, మందటిది తీసుకున్నాను. చికెన్కి సరిపడా అంత ఆయిల్ పోసేసాను. ఆయిల్ కూడా హీట్ అయింది. మనము ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అందులో వేసేసుకుందాం. ఒకసారి గరిటెతో కలిపేసుకుందాము. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నానండి. కొంచెం లైట్గా వేగాలి, మూత పెట్టేసుకుందాము. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లో రావాలి. అవుతున్నాయండి, మెత్తబడిపోయినాయి చూడండి, లైట్గా బ్రౌనిష్లో అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెడదాము. ఆ తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. బ్రౌనిష్ కలర్లో అయినాయండి. అయిన తర్వాత ఉల్లిపాయ, మిర్చి వేగిపోయింది. ఇప్పుడు మనము 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అవి ఇందులో కలిపేసేసుకున్నాం. ఇది చిన్నగా వేసుకోండి, ఆయిల్ మీద పడుతుంది. జాగ్రత్త, చికెన్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో వేసేసుకోండి. ఒకేసారి గుమ్మరి చేసామనుకోండి ఆయిల్ మన మీద పడిపోతుంది. అందుకే జాగ్రత్తగా వేసుకోండి. అండి మనం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆయిల్ పడితే మంచిగా వేడిగా వచ్చేస్తుంది స్కిన్ బయటికి అన్నమాట. మనము దీక్షలో వెడల్పు అనుకుంటూ వేసుకోవాలి. చుట్టూ ఒకే దగ్గర కాకుండా స్ప్రెడ్ చేసుకుంటూ చికెన్ పీసెస్ ఒకే దగ్గర వేసామనుకోండి కిందవి ఉడుకుతాయి, పైనవి ఉడకవు కదా. అందుకే స్ప్రెడ్ చేసేసుకుంటూ నీట్గా వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కింద ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి మిక్స్ చేసుకుందాము, లేకపోతే ఉల్లిపాయ మాడిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం.
చికెన్ పొయ్యి మీద వేసేసాము కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాము. 1.5 kg తీసుకున్నాం కదండి. నేను ఇప్పుడు మనం గ్లాస్తో నాకు 5 గ్లాసెస్ పట్టినాయి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకుంటే దానికి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 5 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి ఇందులో దాన్ని 4 times వాటర్ పోసాను. వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇందులో మనము తీసుకున్న పదార్థాలన్నీ మనకి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకోవాలండి. మా పాప ఒకటే గోల చేస్తుందండి నేను చెప్తాను అనని. యాలకులు, బగారాకు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, కస్తూరి మేతి అన్నీ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకుందాము. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ నాకు ఇంట్లో అవైలబుల్గా లేదండి, అందుకే వేయలేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మసాలాస్తోనే చేసేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకుందాము. కొంచెము ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేస్తే రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. కొంచెము ఆయిల్ వేసేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్. ఇది మరగనిస్తాము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మరగడానికి వచ్చేసిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుందాము. వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాము. మినిట్స్ అయిందండి. అయిన తర్వాత చూసేద్దాము. మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మరుగుతుంది చూడండి. ఇందులోకి రైస్ వేసేసుకున్నాము. గ్యాస్ తగ్గించుకోండి, చేయి కాలిపోతుంది. గ్యాస్ తగ్గించుకొని జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి. ఒక పక్క నుంచి వేసుకోండి. మధ్యలో వేసారనుకోండి ఈ వాటర్ పైకి మనకి చేయికి తగులుతుంది, పైకి వస్తాయి. జాగ్రత్తగా ఒక పక్క నుంచి వేసుకోండి. మనము చూసేసుకుందాము. ఇది ఉడికిపోతుందండి. మొత్తం ఉడికిపోయిందండి. ఉడికింది చూడండి. ఇప్పుడు మనకు రైస్ కూడా అవ్వొస్తుందండి. అవ్వొస్తుంది. ఇప్పుడు మనము ఇందులో నుంచి కొంచెం సూప్ తీసి పక్క పెట్టేసుకుందాము. ఎందుకంటే రైస్ ఇందులో వేసాక
కొంచెం సైడ్స్కి వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మొత్తము గ్రేవీ అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా. అందుకే కొంచెం సైడ్స్ తీసేసుకొని కొంచెము సైడ్స్కి వేసేసుకుందాము రైస్ వేసినాక. కొంచెం చాలండి, ఒక 4 స్పూన్లు చాలు, గంటలు చాలు. 70% ఉడికింది చూడండి. చూడండి, ఇప్పుడు దీన్ని రైస్ని తీసి చికెన్లో వేసేసుకుందాము. ఇప్పుడు రైస్ తీసేసుకొని ఇలా వేసేసుకుందాము. రైస్ అంతా ఇందులో వేసేసామండి. ఇప్పుడు కొంచెము మనము పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి సూప్, ఇది కొంచెము సైడ్స్కి వేసేద్దాము. ఇప్పుడు పైన కొత్తిమీర వేద్దాము. మనము రైస్ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు అది మిక్స్ అయిపోతుందండి. పైనే ఇంత చాలా ఉంది అని అనుకోకండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి దీని మీద ఈ బౌల్లో వాటర్ పోసానండి, వాటర్ పట్టాను. వెయిట్ పెట్టేద్దాము. ఒక 15-20 మినిట్స్ సిమ్లో ఉంచేసేయండి, ఉడికిపోతుంది. 10 మినిట్స్ అయిందండి, చూసుకుందాం ఒకసారి. రైస్ ఉడికిపోయింది. ఇంకో 10 మినిట్స్ ఉంచుతామండి. ట్వంటీ మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు 10 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి చూసాం కదా, మరొక 10 మినిట్స్ అయిపోయింది. గ్యాస్ ఇప్పుడే ఆఫ్ చేశాను, ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకుందాము. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, గ్రేవీ కలర్ఫుల్గా వచ్చింది, భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. రైస్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్, మొత్తము సపరేట్ చేసేసుకుందాము. అలా అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటూ తిండవే. మీరు కూడా ఇంట్లో చేసేసుకొని సరదాగా తినేసేయండి. ఈ పద్ధతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థమ్స్ అప్.